గురించి ఉంటుంది. గుంటూరు సండే మార్కెట్ అన్నది మనకి ఎక్కడ కండక్ట్ చేస్తారు ఏంటి అన్న దాని గురించి ఈరోజు మన వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కంప్లీట్గా వీడియో అన్నది ఎండ్ వరకు చూడండి. దాంతోపాటు మీకు గుంటూరులో ఉండేటటువంటి బుక్ స్టాల్స్, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే దానికి సంబంధించిన బుక్స్ కానివ్వండి, లేకపోతే మీరు మామూలుగా స్టడీ పర్పస్కి యూస్ చేసే బుక్స్ కానివ్వండి, అన్ని ఆల్ టైప్ ఆఫ్ బుక్స్ అన్నవి మీకు ఎక్కడ అవైలబిలిటీ ఉంటాయి. దానికి సంబంధించి సపరేట్ ఒక మార్కెట్ ఉంది మనకి. అది ఎక్కడ ఉంటుంది ఏంటి అన్నది మీకు కంప్లీట్గా ఈ రోజు మన వ్లాగ్ వీడియోలో అది కూడా మీకు ఎక్కడ ఉంటుంది ఏంటి అన్నది చూపిస్తాను. సండే మార్కెట్తో పాటు బుక్స్ స్టాల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి ఏంటి అన్నది మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈరోజు మన వ్లాగ్ వీడియోలో వస్తుంది. కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి, ఏది మిస్ చేయకుండా. అప్పుడు ఏంటంటే మీకు ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది ఒక అవగాహన వస్తుంది. దాంతోపాటు మన వీడియోని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకి మర్చిపోకండి, మొదటిసారిగా చూసినట్లయితే. దాంతోపాటు చిన్న లైక్ చేయండి. ఈ వీడియో ఇంకొంతమంది ఎక్కువ మంది దాకా చూడగలుగుతారు. ఇప్పుడైతే మనం ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్ వచ్చేసేసి విజయవాడ గుంటూరుకి, విజయవాడ నుంచి గుంటూరు వచ్చేటప్పుడు లేకపోతే గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు హైవేకి లింక్ చేసేటటువంటి ఫ్లైఓవర్ మీద ఉన్నాం. నేషనల్ హైవేకి లింక్ చేసే ఫ్లైఓవర్ మీద ఇప్పుడైతే మనం కరెక్ట్గా బస్టాండ్ ఎదురు, బస్టాండ్ ఎంట్రన్స్లో ఉన్నాం. చూడండి, ఏపీఎస్ఆర్టీసీ గుంటూరు బస్టాండ్ ఇది, ఎన్టీఆర్ బస్టాండ్ ఇది. ఇప్పుడైతే మనం ఫస్ట్ మీకు వచ్చేసేసి స్టేడియం చూపిస్తాను. గుంటూరు స్టేడియం మంచి ఫేమస్ కదా గుంటూరులో. ఆ స్టేడియం అన్నది ఎక్కడుంది ఏంటి అన్నది ఫస్ట్ మీకు చూపిస్తాను. ఆ తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసేసి గుంటూరుకి సంబంధించినటువంటి సండే మార్కెట్ అన్నది ఎక్కడ కండక్ట్ చేస్తారు, అంటే సండే గుంటూరులో సండే మార్కెట్ అన్నది ఎక్కడ ఉంటుంది, జరుగుతుంది ఏంటి అన్నది దాని గురించి చూపిస్తాను. ప్రస్తుతం మనం ఉన్న లొకేషన్ వచ్చేసి ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం మనం. కరెక్ట్గా ఇది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళినట్లయితే డైరెక్ట్గా మనకు వచ్చేసేసి స్టేడియం వస్తుంది. స్టేడియంకి వెళ్ళి మీకు స్టేడియం అన్నది ఎట్లా ఉంది ఏంటి అన్నది చూపిస్తాను. ఈ స్ట్రైట్ రూట్ మీకు డైరెక్ట్గా బ్యానర్ కనిపిస్తుంది చూడండి, దాని బ్యాక్ సైడే మనకి స్టేడియం ఉంటుంది. ఇదిగోండి, ఇది స్టేడియం. మనం ఫస్ట్ స్టేడియం లోపలికి తీసుకువెళ్ళి చూపిస్తాను. అంటే లోపల కంటే మరి స్టేడియం లోపల గ్రౌండ్లోకి వెళ్ళి చూపించను, జస్ట్ స్టేడియం రూట్ అన్నది చూపిస్తున్నాను. చూడండి, ఈ పిల్లలు వెళ్ళి ఆడుకొని వస్తున్నారు చూడండి. ఇదే మనకి స్టేడియం, అయితే గుంటూరు స్టేడియం మనం ప్రస్తుతం ఉన్నది. ప్రస్తుతం అయితే మీకు ఇప్పుడు గుంటూరు స్టేడియంకి ఎట్లా రావాలి ఏంటి అన్నది అర్థమైంది అనుకుంటున్నాను. బస్టాండ్ దగ్గర నుంచి చూపించారు మీకు కంటిన్యూషన్ అన్నది. అప్పుడైతే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పి నేనైతే బస్టాండ్ టు స్టేడియం దాకా అయితే చూపించాను. రైల్వే స్టేషన్ అంటే ఇంకా పైనుంచి రావాల్సి ఉంటుంది, సో బస్టాండ్ నుంచి అయితే చూపించాను. ఫ్యూచర్లో రైల్వే స్టేషన్ నుంచి కూడా ఎట్లా రావాలి ఏంటి అన్న దాని గురించి కూడా ఒక వ్లాగ్ వీడియో చేద్దాం. ఇప్పుడైతే మనం సండే మార్కెట్కి వెళ్ళే దారిలోనే మనకి స్టేడియం కూడా ఉంది కాబట్టి మీకు ఒక ఈజీగా అండర్స్టాండ్ అవ్వచ్చు అని చెప్పి బస్టాండ్ నుంచి ఎట్లా రావాలి స్టేడియంకి అన్న దాని గురించి నేనైతే చెప్పాను. ఇది ఇక్కడ మీరు బస్సెస్ ఆగినాయి చూసారా, మీరు బాపట్ల, చీరాల ఆ రూట్ నుంచి, ఒంగోలు రూట్ నుంచి రావాలైతే ఇక్కడ మీకు బస్సెస్ ఆగుతాయి. ఆ గ్రీన్ లోకల్ బస్సెస్ ఆగి ఉన్నాయి, అక్కడ ఆపుతారు. మీకు స్టేడియం అని చెబుతారు స్టాప్. అక్కడ నుంచి మీరు రైట్కి వెళ్ళిపోయి స్టేడియంకి అయితే వెళ్ళిపోవచ్చు. మీకు ఏమైనా ఆర్మీకి సంబంధించినటువంటి ఏమైనా సెలక్షన్స్ అవి ఉంటే, కానిస్టేబుల్కి సంబంధించిన రన్నింగ్ ప్రాక్టీస్ లాంటివి మీకు ఎట్లాంటి కండక్ట్ చేసేది వచ్చేసి స్టేడియం దగ్గరే కాబట్టి మీకైతే చెప్పాను. ఇంకా పోలీస్కి సంబంధించినటువంటి పెరల్ గ్రౌండ్ ఏదో ఉంది, అది దాని గురించి నేను ఫ్యూచర్లో వీలైతే నేను దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. మనం ఇప్పుడైతే డైరెక్ట్గా సండే మార్కెట్కి వెళ్తున్నాం. ఇది వచ్చేసేసి మనకి లక్ష్మీపురం వెళ్ళేటటువంటి రూటు, అరండల్పేట్, బ్రాడీపేట్కి వెళ్ళేటటువంటి రూటు. ఆ రూట్లో వచ్చేసేసి మనకి చందన బ్రదర్స్, ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్న మీరు షోరూమ్ చూడొచ్చు, అది చందన బ్రదర్స్. వీలైతే నెక్స్ట్ వీడియోలో వచ్చేసేసి మనకి గుంటూరుకు చందన బ్రదర్స్ ముందు నుంచి మనకి మొత్తం హాస్పిటల్ రోడ్స్ ఉంటాయి, అన్నీ చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి, అవి అన్నీ ఒక రూట్లో ఉంటాయి. దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. మొత్తం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లైన్ ఎటు వెళ్ళాలి ఏంటి అన్న దాని గురించి, బస్టాండ్ దగ్గర నుంచి ఎట్లా రావాలి అటు ఆ హాస్పిటల్స్ లైన్కి, లేకపోతే ఇటు బస్కి గుంటూరు చీరాల టు గుంటూరు వచ్చేటప్పుడు ఎట్లా రావాలి ఏంటన్న దాని గురించి, ఆ టైంలో ఎట్లా వెళ్ళాలన్న దాని గురించి ఆ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రస్తుతం అయితే మనం సండే మార్కెట్కి వెళ్తున్నాం అని చెప్పాను కదా, అది ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మనం మార్కెట్ దగ్గర ఉన్నాం. ఇది వచ్చేసేసి మీకు మార్కెట్.
ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇది వచ్చేసేసి మార్కెట్ మనకి. ఇదిగోండి ఇది మనకి మార్కెట్. ఇక్కడ మీకు మొత్తం ఉన్నాయి చూడండి కూరగాయలు అవి మొత్తం. లోపల ఇది మొత్తం మనకు వచ్చేసి మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్, గుంటూరు వెజిటేబుల్ మార్కెట్ అయితే ఇది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి సిగ్నల్స్ వస్తాయి. అక్కడ నుంచి మీరు కొంచెం చూడండి సండే మార్కెట్కి ఎటు వెళ్తున్నాం అని. లెఫ్ట్ సైడ్ని మట్టుకు వెళ్ళకూడదు, రైట్ సైడ్ని ఉంటుంది. రైట్ సైడ్ని వెళ్ళాల్సి ఉంటుంది సండే మార్కెట్కి వెళ్ళాల్సిన వాళ్ళు. అరండల్పేట బ్రాడీపేట ఐడియా ఉంటే మీకు ఈ రెండిట్ల మధ్యలోనే ఉంటుంది మీకు. మ్యాక్సిమం మనకి రైట్ సైడ్న ఫ్లైఓవర్ డౌన్ అయిన తర్వాత రైట్ సైడ్న ఉంటుంది సండే మార్కెట్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. చూపిస్తాను కదండి, అక్కడికి తీసుకుపోయి మీకు మొత్తం ఎట్లా ఉంటుంది ఏంటన్నది చూపిస్తాను. మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే నేను వచ్చిన టైం వచ్చేసేసి ఇప్పుడు ప్రస్తుతం మధ్యాహ్నం 3 ఏదో అయింది. ఈ టైంకి ఏంటంటే మొత్తం సెట్ చేస్తూ ఉంటారు. మొత్తం అయితే కంప్లీట్గా ఆల్ ఎక్విప్మెంట్ అన్నది పెట్టి ఏమి ఉండదు. నైట్ 6 నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా నైట్ 10, 11 దాకా అయితే మనకి షాపింగ్ అవుతూనే ఉంటుంది. సండే అంటే మంచి ఫుల్గా చాలామంది క్రౌడ్ అయితే ఉంటారు. ఇప్పుడు వచ్చేసేసి మనకి నెక్స్ట్ వచ్చేసేసి రైట్ సైడ్న చూడండి మనకి గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్ వస్తుంది. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేసేసి రైట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఒక క్రాసింగ్ ఉంటుంది. ఈ రైట్ సైడ్న లోపలికి వెళ్తేనేమో ఉమెన్స్ కాలేజ్ వస్తుంది. సుజుకి అని చూడండి, ఆ లైన్ లోపలికి వెళ్ళినట్లయితే ఉమెన్స్ కాలేజ్ వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్న చూసినట్లయితే ఇవన్నీ ఏంటంటే మనకి చలికి సంబంధించిన స్వెటర్స్ అవి మొత్తం. ఇప్పుడు మనకి చలికాలం వచ్చింది అనగానే మనకి వాటికి సంబంధించిన షాపింగ్ మొత్తం అక్కడైతే చేయవచ్చు. స్వెటర్స్ అవి మొత్తం అక్కడ అవైలబిలిటీ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఉంటాయి, అక్కడే కండక్ట్ చేస్తారు షాప్స్ అన్నీ. స్టాల్స్ నేపాల్ సైడ్ వాళ్ళు వచ్చి ఇక్కడైతే మనకి స్టాల్స్ అన్నవి పెట్టి అమ్ముతూ ఉంటారు. మీకు కావాలంటే అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇది మీకు జీజీహెచ్ రైట్ సైడ్ ఉంది, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్. ఇది అరండల్పేట బ్రాడీపేట లక్ష్మీపురంకి లింక్ చేసేటటువంటి ఫ్లైఓవర్ మనం ప్రస్తుతం ఎక్కుతున్నది. ఇది మటుకు ఎప్పుడు రష్గానే ఉండిద్ది, ఎందుకంటే మెయిన్గా షాపింగ్కి సంబంధించినటువంటి ఆల్ టైప్ ఆఫ్ షాపింగ్కి సంబంధించినటువంటి షాప్స్ మొత్తం ఏంటంటే ఇక్కడ నుంచి మనకి అరండల్పేట బ్రాడీపేట, ఆ తర్వాత మనకి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లక్ష్మీపురం వస్తుంది. మ్యాక్సిమం మనకి చందన బ్రదర్స్ అక్కడ చూశారు కదా, స్వాతి కానివ్వండి, ఫాస్ట్ ట్రాక్, కేఎఫ్సి, ఇంకా చాలా ఉన్నాయి షాపింగ్ మాల్స్. మెక్డొనాల్డ్స్ కానివ్వండి ఫుడ్కి సంబంధించింది, ఇంకా మనకి బట్టలకి వాటికి సంబంధించినవి అయితే మొత్తం మనకి మ్యాక్సిమం లక్ష్మీపురంలోనే దొరుకుతాయి. ఆ తర్వాత అరండల్పేట బ్రాడీపేట, ఆ తర్వాత లక్ష్మీపురంలో అయితే మనకి ఆల్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అన్నీ ఏంటంటే మనకి షాపింగ్కి సంబంధించినవి మొత్తం అక్కడే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఫ్లైఓవర్ డౌన్ అవుతున్నాం కదా, ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్న మనకైతే ఆల్ ఆఫ్ ద బుక్ స్టాల్స్ అనేవి నేనేంటంటే యూటర్న్ తీసుకొని రావాల్సి ఉంటుంది. మీరు నార్మల్గా ఆటోకి రావాలైతే ఇక్కడ దిగేసేయండి. ఆటో ఇక్కడ దిగేసి రైట్ సైడ్కి వెళ్తే మీకు బుక్స్కి సంబంధించినటువంటి ఆల్ బుక్స్ అన్నవి ఇక్కడ నుంచి దొరుకుతాయి. అది నేను యూటర్న్ తీసుకొచ్చి చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ వీడియో అన్నది క్లియర్గా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఏంటంటే మీకు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయి ఏంటన్నది. ఇది మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకి రైట్ సైడ్న లెఫ్ట్ సైడ్న షాప్స్ సండే కాబట్టి క్లోజ్లో ఉంటాయి. మ్యాక్సిమం సండే మార్కెట్ సంబంధించినటువంటి షాప్సే ఎక్కువ ఉంటాయి. స్టాల్స్ లాగా పెట్టేసి అమ్ముతూ ఉంటారు. బెల్ట్స్, షూస్, ఇంకా షర్ట్స్, ప్యాంట్స్ చాలా ఉంటాయి. డిఫరెంట్ మనకి చూసి వెతుక్కోవాలి, వెతుక్కునే దాన్ని బట్టి మనకి ఏం కావాలి అనే దాని గురించి. ఇక్కడ మీరు చెప్పల్స్ చూడొచ్చు, చాలా ఉన్నాయి. ఈ మొత్తం సండే మార్కెట్ సంబంధించిందే. ఇక్కడ నార్మల్గా మనం యూటర్న్ తీసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ మన పక్కన ఉన్నాయి చూడండి, షర్ట్స్, ప్యాంట్స్ అవి మొత్తం ఉన్నాయి. మీరు యాపిల్ షోరూమ్ మీకు గుంటూరులో ఎక్కడ ఉందనేది ఉంటే డౌట్ ఉంటే ఇదిగోండి, ఇది నాగార్జున హోటల్ దగ్గర ఉంటుంది. హోటల్ నాగార్జున హోటల్లో ఉంటుంది. హోటల్లో ఒక షాప్ లాగా ఉంటుంది, షాప్స్ ఉంటాయి కదా, దాంట్లో మనకి యాపిల్ షోరూమ్ ఉంటుంది. ఇది స్వాతి షోరూమ్ మనకి బ్యాక్ వెళ్ళిపోయింది. మీకు ఆల్ టైప్ ఆఫ్
ఎక్విప్మెంట్ అన్నది మీకు ఎక్విప్మెంట్ అంటే ఆల్ టైప్ ఆఫ్ షాపింగ్కి సంబంధించినటువంటి ఆల్ స్టాల్స్ అన్నవి ఏంటంటే మనకి ఫ్లైఓవర్ డౌన్ నుంచి ఇప్పుడు నేను యూటర్న్ తీసుకుంటున్నాను. యూటర్న్ తీసుకున్న దగ్గర నుంచి మీకు చూపిస్తాను. ఫ్లైఓవర్ డౌన్ నుంచి లెఫ్ట్ సైడ్నే ఉంటాయి ఎక్కువ షాపింగ్ అన్నది. ఇదిగోండి, ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసాం కదా, యూటర్న్ తీసుకొని వచ్చాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు లెఫ్ట్ సైడ్న చూడండి స్టాల్స్ లా పెట్టి ఉంటాయి. ఇంకా నేను వచ్చిన టయానికి ఏంటంటే అప్పుడే వస్తున్నారు స్టాల్స్ అయితే 1 by 1 సెట్ చేస్తున్నారు. ఇదిగోండి ఈ విధంగా స్టాల్స్ లాంటివి పెట్టి ఉంటాయి. ఇదిగోండి బెల్ట్స్, మనకి మాస్క్ సంబంధించినవి కానివ్వండి. ప్రస్తుతం ఏంటంటే మొత్తం అయితే అంతగా క్రౌడ్ అంటే ఇప్పుడు ఏమంత క్రౌడ్ ఉండదు. ఈవినింగ్ 6-7 తర్వాత మనకి ఏంటంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ప్రస్తుతం ఏంటంటే ఇదిగోండి ఇక్కడ మీకు స్టాల్ పెట్టి ఉన్నాయి చూడండి, షర్ట్స్, ప్యాంట్స్ అవన్నీ. ఇక్కడ చూసినట్లయితే టెడ్డీ బేర్స్ సంబంధించిన స్టాల్ లాగా పెట్టుంది. ఈ విధంగా మీకు ఏంటంటే మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంటుంది నైట్ అయితే మటుకి. ఇప్పుడు ఏంటంటే అంత క్రౌడ్ ఏమీ కనిపించదు, ఎందుకంటే నార్మల్గానే ఉంటుంది. ఇప్పుడు నేను టైం చూసుకున్నట్లయితే 3 అవుతుందని చెప్పాను కదా, ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం 3 అవుతుంది. నేను మామూలుగా ఉప్పలపాడుకి సంబంధించినటువంటి బర్డ్స్ ఉంటాయి కదా, బర్డ్స్కి సంబంధించిన పక్షుల సంరక్షణ కేంద్రం మీకు ప్రీవియస్ చూపించాను. ఇవి మొత్తం స్టాల్స్ ఇక్కడ మీరు చూశారు కదా. ఇవన్నీ ఏంటంటే సండే మార్కెట్కి సంబంధించినవి. సండేకి మార్కెట్లో మనకు అమ్ముతా ఉంటారు కదా అవి ప్రొడక్ట్స్. ఇవి మొత్తం చెప్పల్స్ అవి మొత్తం. ఇంకా లోపల వెళ్తూ ఉంటే లోపల సందుల్లో మొత్తం అయితే అవే ఉంటాయి, షాపింగ్కి సంబంధించినవే. మీకు లోపల కూడా ఒకసారి తీసుకువెళ్ళి యూటర్న్లో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మీకు బుక్ స్టాల్స్ ఎక్కడ బుక్స్ అమ్ముతారు ఏంటన్నది చూపిస్తానని చెప్పాను కదా, అదైతే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి వస్తున్నాను. ఇప్పుడు మనకి అరండల్పేట్ అండ్ బ్రాడీపేట్కి సంబంధించినటువంటి రెండుకి మెడ్ చేసేటటువంటి బ్రిడ్జ్ ఫ్రంట్కి వెళ్తున్నాను. ఇప్పుడు అక్కడ నుంచి అయితే మీకు నేను మొత్తం కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అన్నది ఉంటుంది. ఫస్ట్ లైన్ నుంచి ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఫస్ట్ లైన్కి వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ మనకి ఆల్ బుక్స్ అన్నవి, ఆల్ టైప్ ఆఫ్ వెరైటీ బుక్స్, మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా స్టడీ పర్పస్కి తీసుకోవాలనుకోండి, మీకు ఆల్ టైప్ ఆఫ్ బుక్స్ అన్నవి ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడ మీకు చూడొచ్చు మొత్తం బుక్స్ ఉన్నాయి చూడండి, 2 సైడ్స్ అన్నవి ఎట్లా పెట్టి అమ్ముతున్నారు. కొంచెం జాగ్రత్త తీసుకునేటప్పుడు ఏంటంటే ఒకసారి ప్రైస్ అన్నది 1-2 టైమ్స్ వేరే చోట కూడా కనుక్కొని ఆ తర్వాత తీసుకోండి. చిన్న జస్ట్ సజెషన్ నాది. ఇంకా ఆ తర్వాత చూసినట్లయితే ఇవి మనకి షాప్స్. ఇవి మన రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ పిలుస్తూనే ఉంటారు. ఏంటంటే మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు, వాళ్ళు పిలవంగానే వెళ్ళాలని. మీరు ఏంటంటే ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన బుక్ ఉందా లేదా అని కనుక్కొని ప్రశాంతంగా తీసుకోండి. ప్రైస్ కొంచెం ఎక్కువ చెప్పినా సరే మీరు దాన్ని బట్టే బుక్ని బట్టే తీసుకోండి. డిస్కౌంట్ ఇస్తారు, ఇవ్వకుండా ఏముండరు. ఎవరైనా సరే కొంచెం మాట్లాడి కొంచెం కాసేపు లేట్ అయినా సరే ప్రశాంతంగా తీసుకోండి. ఆ తర్వాత ఇంతవరకు బుక్స్ స్టాల్స్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను చూపిస్తానన్నటువంటి బుక్ స్టాల్స్ అయితే కంప్లీట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు సండే మార్కెట్ కండక్ట్ చేసేటటువంటి లైన్స్ దగ్గరికి వెళ్దాం. మీరు ఫ్లైఓవర్ డౌన్ అవ్వగానే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళినట్లయితే మీకు నేను ఫస్ట్ బుక్ స్టాల్స్ అవి మొత్తం చూపించాను. మీరు ఆటోకి రావాలైతే అక్కడ నుంచి దిగేసి ఏంటంటే మీరు డైరెక్ట్గా అక్కడ దిగేసి మీరు లోపలికి వెళ్ళేసి తీసుకొచ్చుకోవచ్చు. బుక్స్ అన్నవి ఏమైనా తీసుకోవాలనుకుంటే బ్రిడ్జి సైడ్ నుంచి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇది మనకి బ్రిడ్జి డౌన్ అయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత బాటా షోరూమ్ చూసారా, అక్కడ నుంచి వచ్చిన తర్వాత ముందుకు ఇది. ఇప్పుడైతే నేను మీకు ఇప్పుడు ప్రస్తుతం మనం అరండల్పేటలో ఉన్నాం. అరండల్పేట ఇది 3rd లైన్ 4th లైన్. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే మొత్తం సండే మార్కెట్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు అంత ఎక్కువగా షాప్స్ ఏం కనపడకపోవచ్చు, ఎందుకంటే నేను మధ్యాహ్నం 2-3 ఆ టైంలో వచ్చాను. ఇక్కడికైతే మీకు ఒకసారి చూపిద్దామని. నైట్ టైం అయితే మనం తిరగలేము, చాలా రష్గా ఉంటుంది. ఆ టైంలో మనమైతే ఇది మొత్తం కవర్ చేయలేము. అదిగాక నైట్ ఉంటుంది. నైట్ టైం మనకేంటంటే ఇంత క్లారిటీగా మీకు వీడియో అన్నది చూపించలేను ఆ రష్లో. అందువల్ల నేను ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ టైం అయితే ఇప్పుడు ఫ్రీగా ఉంది చూసారు రోడ్డు. ఈ విధంగా అయితే నైట్ ఉండదు అసలు. మీకు బండి వెళ్తే మటుకి ఒక అరగంట వాళ్ళ మధ్యలోనే ఆగిపోయిద్ది, ఒక లైన్ కూడా కవర్ చేయలేము ఈ టయానికి. అందువల్ల నేను ఏంటంటే మార్నింగే మీకు ఎక్కడి నుంచి కండక్ట్ చేస్తారు ఏంటి అన్న దాని గురించి మొత్తం మీకు ఒక అవగాహనగా
మీకు ఒక అవగాహన ఉంటుంది చూసినట్లయితే. ఆ తర్వాత మీరు వెళ్ళి షాపింగ్ చేయొచ్చు అని చెప్పి. ఇదిగోండి ఇక్కడ మనకి 2 సైడ్స్ చూసినట్లయితే షూస్ అవి మొత్తం పెట్టున్నాయి. ఏంటంటే ఇప్పుడే సెట్ చేస్తున్నారు మొత్తం స్టాల్ అయితే 1 బై 1 అన్నది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈవినింగ్ 6-7 తర్వాత మనకి షాపింగ్కి అందరూ వచ్చేది. సండే మార్కెట్ అంటే ఆ తర్వాతే మొత్తం పీపుల్ అన్నది షాపింగ్కి ఎట్లా వస్తారు. ఆ టైంలో ఏంటంటే చాలా రష్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మీరు చూడొచ్చు ఇవి ఈ విధంగా లైన్స్లో ఏంటంటే 1 బై 1 లైన్ అన్నది మీకు చూపిస్తున్నాను కదా. ఈ లైన్స్లో ఏంటంటే మీకు నైట్ అయితే ఫుల్ రద్దీగా ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ కాబట్టి నేను ఫ్రీగా మీకు నేను వెళ్తా చూపిస్తున్నాను 1 బై 1 లైన్లో ఎక్కడెక్కడ పెడతారు షాప్స్ అన్నవి ఏంటి అన్న దాని గురించి అయితే. ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ విధంగా మీకు 1 బై 1 లైన్ అన్నది మీకు కావాల్సిన ఏదైనా వస్తువు కావాలనుకుంటే మీకు నైట్ వచ్చి మెల్లగా ప్రశాంతంగా మొత్తం 1 బై 1 లైన్ చూసుకుంటూ తీసుకోవచ్చు. మీరైతే షాపింగ్ చేయవచ్చు. పక్కకి వెళ్ళట్లేదు అబ్బా, బైక్ కూడా వచ్చింది స్కూటర్. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం నేనైతే మీకు 1 బై 1 మొత్తం అయితే మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చదువుతున్నానని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో అన్నది నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ మీకు స్టాల్స్ పెట్టడానికి మొత్తం క్లాత్స్ అవి మొత్తం చూసారా మూటలు మూటలుగా తెచ్చి పెట్టున్నారు. ఇదిగోండి ఇప్పుడే సెట్ చేస్తున్నారు జీన్స్ ప్యాంట్స్ అవి మొత్తం. ఇదిగోండి ఈ విధంగా షర్ట్స్ ప్యాంట్స్ అవి మొత్తం టెడ్డీస్, ఇంకా మీకు ఇంట్లో సోఫా సెట్స్కి సంబంధించిన ఇంకా ఏదో బెడ్స్ అవి మొత్తం ఉన్నాయి. మీకు మ్యాక్సిమం చాలా వరకు అన్నీ దొరుకుతాయి. కాకపోతే కొంచెం తిరిగి ప్రశాంతంగా తీసుకోవాల్సి ఉంటుంది. సింగిల్ వెళ్ళకండి, డబల్ వెళ్ళండి. సింగిల్ వెళ్ళినా పర్లేదు, మీరు నార్మల్గా వెళ్ళాలైతే వెళ్ళొచ్చు. కాకపోతే డబల్గా వెళ్తే ఏంటంటే ప్రశాంతంగా మాట్లాడుకుంటా 1 బై 1 పర్సన్ అన్నది కాసేపు ఎక్కువసేపు అయినా స్పెండ్ చేసి మీరు కావాల్సిన ఎక్విప్మెంట్ అయితే తిరిగి పర్చేజ్ అయితే తీసుకోవచ్చు, అంటే కొనుక్కోవచ్చు. ఇది మనకి టోటల్గా అయితే సండే మార్కెట్ అన్నది మీకు కంప్లీట్గా మొత్తం అయితే చూపించాను అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం బ్యాక్ వెళ్ళిపోతున్నాం. ఇంతవరకు అయితే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అన్నది మన వ్లాగ్ వీడియోలో మీకు సండే మార్కెట్ ఎక్కడ కండక్ట్ చేస్తారు ఏంటన్నది ఒక అవగాహన వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి మీరు న్యూగా విజిట్ చేసినట్లయితే. ఇది మనం ప్రస్తుతం వచ్చేసి ఇందా చెప్పాను కదా, మనం ఏ బ్రిడ్జికి అయితే ఎక్కామో అరండల్పేట బ్రాడీపేట్కి వచ్చేటప్పుడు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ బస్ స్టాండ్ నుంచి వచ్చేటప్పుడు అటు నుంచి వచ్చాం. ఇప్పుడైతే ఇటు నుంచి వెళ్తున్నాం. ఇదే సేమ్ బ్రిడ్జి నుంచే వెళ్తున్నాం, వేరే రూట్ అయితే ఏం చేంజ్ చేయలేదు. ఈ బ్రిడ్జి డౌన్ లెఫ్ట్ సైడ్న వచ్చేటప్పుడు వచ్చేసి రైట్ సైడ్న, వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్న మీకు బుక్ స్టాల్స్ అవి మొత్తం ఉంటాయి. అక్కడ నుంచి మీకు ఏం బుక్స్ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో అన్నది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ చిన్న లైక్ చేయండి, మళ్ళీ చదువుతున్నాను అనుకోకండి. మరి కొంతమంది దాకా మన వీడియో అయితే రీచ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల. మన ఛానల్కి న్యూగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.